ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య, ఇది వినయ్కి నేను గిఫ్ట్గా ఇచ్చిన కర్చీఫ్. దీన్ని ఎప్పుడూ తన దగ్గరే అపురూపంగా ఉంచుకుంటాడు. ఇది ఇది నీకెక్కడ కనపడిందన్నయ్య? ఆ ఇంట్లోనేనమ్మా. ఆ ఇంట్లోనా? అవునరా, ఆ ఇంట్లోనే ఈ కర్చీఫ్ దొరికింది. నేను అనుకున్నట్టే, అనుమానపడినట్టే అత్తయ్యే వినయ్ని కట్టడి చేస్తూ మనకి కనబడకుండా దాచి దాగుడు మూతలాడుతుందమ్మా. నువ్వు ప్రాణాలు తీసుకోబోయావన్న కోపంతో ఆ ఇంటి మీదకి వెళ్ళినప్పుడు నాకు అనుమానం కలిగింది. ఆ తర్వాత పద్దుతో మాట్లాడినప్పుడు ఆ అనుమానం మరింత బలపడింది. అందుకే ఇల్లరికపు అల్లుడిగా ఆ ఇంట్లో అడుగుపెట్టి ఈ ఇంటి అల్లుడి కోసం అత్తయ్యతో ఆట మొదలుపెట్టాను. అప్పుడేరా ఈ కర్చీఫ్ కంటపడింది. మరేం పర్లేదు విద్య, ఈ కర్చీఫ్ వల్ల బావ అత్తయ్య అదుపులోనే ఉన్నాడన్న కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక బావని ఎక్కడికి షిఫ్ట్ చేశారన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను. బావని ఏ ఊర్లో దాచినా, 7 సముద్రాల అవతల దాచినా, ఆఖరికి ఎవరడ్డొచ్చినా సరే బావని అతి త్వరలో భద్రంగా తీసుకొచ్చి నీ ముందు నిలబెడతానమ్మా. నీకు మాటిస్తున్నాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నేను బావని తీసుకొస్తాను. అన్నయ్య, నాన్న వెంకీ, నువ్వు చెప్పిందంతా వింటుంటే నాకు భయంగా ఉంది నాన్న. ఎందుకమ్మా భయం? మీ అత్తయ్య గురించి కాదు నాన్న, కానీ ఆవిడ చుట్టూ ఉన్నవాళ్లు చాలా ప్రమాదకరం. నువ్విలా వినయ్ కోసం వెతుకుతున్నావని తెలిస్తే వాళ్ళు ఏ ప్రమాదమైనా తలపెట్టొచ్చు. పైగా నువ్వు ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నావు. జాగ్రత్త నాన్నా. నువ్వేం భయపడకమ్మా. నా జాగ్రత్తలో నేనుంటాను. బావని జాగ్రత్తగా తీసుకొస్తాను.